హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. అయితే ఈరోజు ఏంటంటే వీడియోలో మా బుడ్డోడికి మేము సెరలాక్ ఎలా ప్రిపేర్ చేస్తామో మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ మీకు 6 to 10 months లోపు ఉన్న పిల్లలు కానీ మీకు కూడా ఉంటే మీరు కూడా సెరలాక్ ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసి చూడండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఫస్ట్ అయితే ఒక 3 cups రైస్ తీసుకోవాలి. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇందులో నేనేమేమి యూస్ చేశాను చూడండి. పెసరపప్పు, మినపప్పు పొట్టు తినివే వేసుకుంటున్నానండి. ఎందుకంటే పొట్టు తినివే మనకి చాలా హెల్తీ కదా. సో అందుకనేసి నేనైతే పొట్టు తినివే వేశాను. కందిపప్పు, పచ్చెనగపప్పు అండ్ ఇంకోటి వచ్చేసి ఎర్రపప్పు. మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, అది తెచ్చుకుంటే సరిపోతుంది. అయితే రైస్తో పాటు 5 డిఫరెంట్ పప్పులు వేస్తానండి. డ్రై ఫ్రూట్స్ వేయను, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుందని. వాళ్ళకి ఇప్పుడే అంత డైజెషన్ అవ్వదు కదా. సో అందుకనేసి నేను డ్రై ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేస్తాను. సో ఇంకా అవన్నీ ఒక దాంట్లో వేసుకొని వాటిని బాగా వాష్ చేయాలి ఒక 2-3 times. ఇలా ఎందుకు చేస్తామంటే మనకి రాళ్ళు అనేటివి రావండి. మనకి అవి కిందకి వెళ్ళిపోయి మనం గాలించుకుంటే మనకి పైన ఉన్న పప్పులు ఇవి మాత్రమే వస్తాయి. సో ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా గాలించుకున్న వాటిని బాగా ఆరపెట్టాలండి. ఎండకైనా పెట్టచ్చు, లేదా ఫ్యాన్ గాలికి పెట్టచ్చు. మనం ఎలా అయినా సరే ఆరడం మనకి ఇంపార్టెంట్ కదా. సో అవి ఎలా రావాలంటే మనకి పొడి పొడిగా వచ్చేయాలి. మనకి బిఫోర్ ఎలా ఉన్నాయో తర్వాత కూడా అలాగే రావాలి, వాష్ చేసినాక కూడా. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూస్తుంటే. అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం తడుందని చెప్పేసి కొద్దిసేపు అలా తిప్పితే మనకి కింద ఏదైనా చెమ్మ ఉంటే మనకి పైన కవర్ అయిపోతుంది. సో ఇంకా అలా మళ్ళీ 2 to 3 times అలా అనుకుంటూ ఉండాలి. సో అప్పుడైతే మనకి బాగా ఆరుతాయి. ఇంక ఇవైతే బాగా ఆరిపోయాయండి. మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. వేరుశనగ పప్పు ఉంటుంది కదా. సో అవి అందులో వేయరు, సపరేట్గా వేస్తారు, ఎందుకంటే అవి నానిపోతాయని. సో ఇలాగా ఇప్పుడు మనం వేరుశనగ వేయించుకుంటున్నాం కదా, అలా ఈ పప్పులు మనం వేసుకున్నవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో అన్నీ కలిపి మనం ఇప్పుడు మిక్సీ ఆర్ మన మిషన్స్ ఉంటాయి కదా బయట, అక్కడైనా ఆడించుకుంటే మనకి స్మూత్గా వస్తుంది. అంటే వాళ్ళు తినేదాన్ని బట్టి మనం రఫ్గా కావాలా లేదా స్మూత్గా కావాలా ఆ పిండి మనం చెప్తే వాళ్ళు అలా చేసిస్తారు. ఇలా వేయించుకున్నవి బాగా చల్లారి పెట్టి అప్పుడు తీసుకెళ్ళాలండి, లేకపోతే వేడిగా ఉన్నప్పుడు వేయరు. సో ఇంకైతే మనం గ్రైండ్ చేయించేసాను. గ్రైండ్ చేయించినప్పుడు టెక్స్చర్ అనేది ఇట్లా రావాలి స్మూత్గా. అంటే బేబీస్ని బట్టి, అంటే ఇప్పుడు 11 months 10 months ఉంటే మనకు కొంచెం రఫ్గా చేయించుకున్నా ఓకే. బట్ 6 to 7 months ఇలా ఉన్న పిల్లలకి మాత్రం చాలా స్మూత్ టెక్స్చర్తో చేయించుకోవాలి. వాళ్ళకి తినడానికి ఈజీగా ఉండాలి కదా. సో అందుకనేసి ఇప్పుడు నేనైతే ఆ పిండిని ఎలా చేసుకుంటున్నాను చూపిస్తున్నాను. 1 glass of వాటర్కి 1 spoon పౌడర్ వేయాలి. సో అలా వేసి బాగా కిందే మనం ఉండలు కట్టకుండా మనం బాగా తిప్పేసుకుంటే మనకి దాంట్లో కలిసిపోతుందండి వాటర్లో ఆ పౌడర్ కూడా. సో అప్పుడు మనం దాని మీద స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. లేకపోతే మనకి స్టవ్ మీద పెట్టిన తర్వాత పౌడర్ వేస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టేసి మనకి బౌల్స్గా అట్లాగే ఉండిపోతుంది, అది మెల్ట్ అవ్వదు వాటర్లో. సో అదొకటి మనం టిప్ పాటించాలి. కిందే మనం కలిపేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టాలి. మనకి టెక్స్చర్ అయితే ఇలా రావాలండి. సో అప్పుడైతే బాగుంటుంది టేస్టీగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.